కానీ ఈ సంగతి బయటపడితే నేనుంటున్న హాస్టల్లో భర్త ఉండి కూడా పతితని అపవాదు పడాల్సి వస్తుంది. చచ్చా, అంత మాట రానిస్తానా? రేపే నీ హాస్టల్కి వచ్చి నేను సగౌరవంగా తీసుకెళ్తాను. చూడు, లోపల ఇన్కమ్ ట్యాక్స్ తిరుగుతుంది. త్వరగా బయలుదేరు. మీ మీద నాకు నమ్మకం ఉందండి. వెళ్ళొస్తాను. వెళ్దాం పద. ఏమిటి హడావిడి? హడావిడి కాదు, అర్జెంట్. మా నాన్నగారి సీరియస్గా ఉందని కబురు వచ్చింది. వెంటనే బయలుదేరాలి. మనం తర్వాత కలుద్దాం. మిస్టర్ సుధాకర్, నీకేదైనా వ్యాపారం చూస్తానన్నానుగా. ఇదిగో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద నీకు బ్యాంక్ వారు అప్పిచ్చేట్టు ఏర్పాటు చేశాను. నీ ఇష్టం వచ్చిన ఇండస్ట్రీ స్టార్ట్ చేసుకో. థ్యాంక్ యూ సార్. మెనీ థ్యాంక్స్ డాడీ. ఇట్స్ ఆల్ రైట్. ఇంతకు ఏ వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావు? స్టీల్ ఇండస్ట్రీ పెడదాం అనుకుంటున్నాను. గుడ్, నేనదే చెబుదాం అనుకున్నాను. సుధాకర్, అందులో నన్ను వాచ్మెన్ గానో ప్యూన్ గానో వేసుకో. అంత కర్మ నీకేం పట్టిందిరా? అవును, నీ మైనింగ్ బిజినెస్ ఏమైంది? డాడీ, నువ్వు అన్నట్టు ఎంత వినా మట్టి తప్ప మైక పడలేదు. అందుకని క్లోజ్ చేసి వచ్చేసాను. ఇప్పటికైనా తెలిసి వచ్చింది, చాలు. సుధాకర్, అవసరమైతే హరి సహాయం తీసుకో. అలాగే, కానీ నేను ఒకసారి ఇంటికి వెళ్ళొస్తాను. దేనికి? డిపాజిట్ కొరకు కొంత డబ్బు కట్టాలిగా. దానికెందుకు ఇంటికెళ్ళడం? డాడీయే కట్టేస్తారుగా. నూనె రేఖ, ఈ విషయం అన్నయ్యతో చెప్పాలి. పైగా వ్యాపారంలో నాదంటూ కొంత డబ్బు ఉండాలిగా. సుధాకర్, సొంత డబ్బుతో వ్యాపారం చేస్తే అచ్చురాదు అంటానికి నేను ఒక ఉదాహరణ. అప్పు చేసి మొదలుపెట్టు, ఇండస్ట్రీకి ఆయుష్ పెరుగుతుంది. నో నో నో, దట్స్ వెరీ బ్యాడ్. సుధాకర్ అన్నట్టు ఏ వ్యాపారంలోనైనా కొంత సొంత డబ్బు లేకపోతే శ్రద్ధా బాధ్యతలుండవు. సుధాకర్, నువ్వు అనుకున్నట్టే కానీ. థ్యాంక్ యూ సార్. నేను మీ ఊరికి వస్తాను. దేనికి? మీ ఊరిని మీ వాళ్ళని చూడడానికి. ఏ రాకూడదా? అబ్బే, రాకూడదని కాదు. కానుస్తావేంటి? పల్లెటూరు చూసి చాలలేదు. నేను వస్తాను. ఓకే. త్వరగానే. ఏమిటి చూరమ్మా, నీ గంగాళాలన్నీ నిండే వరకు మేము గంగిగోళ్ళ నుంచోవాలా? నేను ఎప్పుడప్పుడు పోయి అక్కడికి ఊకండే అంటున్నా. అయితే మా అందరికి ఒక బింది ఇవ్వనమాట. ఎందుకు ఇవ్వాలంట? మీలా 5-6 మనుషులు కొంపలు అమ్మాయి తెల్లారు లేచింది రకాయతు మీ ఇళ్లలో ఉండే ఊరు జనం అంతా వచ్చి మా హోటల్ మీద పడి సోరమ్మా పళ్ళపొడి, సోరమ్మా యాపల, సోరమ్మా నీళ్ళని వచ్చి ఈ గంగాళాల్లో ఉండే నీళ్ళన్నీ పోసుకుపోతారా? అందుకని మా ఇంట్లో ఉన్న పిల్ల మేక మంచినీళ్ళు కూడా నోచుకోరన్నమాట. నోచుకోరమ్మా. ఇప్పటికైనా రాబోయే ఎలక్షన్ లో మీరంతా కలిసికట్టుగా మీ మంచి మీరు తెలుసుకుని నన్ను ప్రెసిడెంట్ గా ఎన్నుకోండి. ఆకాశ గంగన పొలాల్లోకి దించుతాను, పాతాళ గంగన మీ ఇళ్లలోకి పంపిస్తాను. నిజం చెప్తున్నాను, గాంధీ గారి మొహం చూసి నన్ను గనక మీరు ప్రెసిడెంట్ గా ఎన్నుకుంటే ఈ సిరిపురాన్ని గంగాపురంగా మార్చేస్తాను. ఊరంతా గంగా ప్రవాహం. అంటే ఊరంతా గంగలో ముంచుతాను. వాసులయ్య, తప్పుడు మాటలు మాట్లాడుకు నీకు ముంచడమే తప్ప తేల్చడం చేత కాదు. ఈ గ్రామాన్ని మంచినీటి ఎద్దడి నుంచి రక్షించడానికి గత 10 సంవత్సరాలుగా ఎన్ని ప్రణాళికలు, ఇంటికో కుళాయి, వంటింటికో కుళాయి చొప్పున అనేక ప్రణాళికలు నేను తయారు చేసి కూర్చున్నాను. ఈ సంచి నిండా అయ్యే. నిజం చెబుతున్నాను, గాంధీ గారి మొహం చూసి మీరు గనక నన్ను రాబోయే ఎలక్షన్ లో ప్రెసిడెంట్ గా ఎన్నుకోకపోతే మీకు తాగడానికి మంచినీళ్లే కాదు, కార్చడానికి కన్నీళ్లు కూడా ఉండవు. నిన్ను ఎన్నుకుంటే మొత్తం అన్ని కన్నీళ్లే. ఇదిగో తెలుసు. ఇదిగో సూరమ్మా, నేను మగాన్ని. మీరంతా అవతల తప్పుకుని నాకు ఇవ్వండి అవకాశం, నేను పట్టుకెళ్తాను. శాంతించండి. మీ ఆడవాళ్ళ విషయంలో గాంధీ గారి మొహం చూసి చెప్పే విషయం ఏమిటంటే, ఈ విషయంలో మీదే సబబు, మీదే న్యాయం. నా సపోర్ట్ మీకు ఉంటుంది కనుక మీ స్వేచ్ఛా స్వాతంత్రాలు సమైక్యంగా మీరు అతని మీద రుజువు చేసుకోండి. తమ్ముడు, బాగున్నావా? బాగున్నాను అన్నయ్య. ఈ అమ్మాయి నా క్లాస్మేట్ రేఖ, ఆయన వాళ్ళ అన్నయ్య హరిబాబు. నమస్కారం. నమస్కారం అండి. బాబు, ఇదేనా రావడం? అవునమ్మా, హరి మా అమ్మ చెల్లి. నమస్కారం అండి.
సరదాగా మీ ఊరు చూడ్డానికని వచ్చాం. అంతేగాని మమ్మల్ని చూడడానికి కాదన్నమాట. సుధాకర్, మీ చెల్లి చాలా మెతకన్నావు. మాటగారే. స్నేహితులతో వచ్చేటప్పుడు ముందుగానే ఉత్తరం రాయకూడదు. అనుకోకుండా బయలుదేరమ్మా. ఎలా బయలుదేరితేనే మంచి సమయానికి వచ్చారు. ఏమిటనయ్యా? రేపు మన ఊళ్ళో తిరణాలు జరగబోతుంది. బలే పల్లెటూరు తిరణాలంటే నాకు చాలా ఇష్టం. రండి, స్నానాలు చేసి భోంచేద్దరు గాని. రా అమ్మా. కమాన్ హరి. చిటపట 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 చినుకే పడ్డది. వాన వచ్చింది, మాకు ప్రాణం వచ్చింది. దండిగా రావమ్మ తల్లి వానలక్ష్మి, నిండుగా పండమ్మ తల్లి పంటలక్ష్మి. కడగంట నవ్వుకుంది. శ్రీదేవి కడగంట నవ్వుకుంది. ఉరుముల బాజాలు అరే రాత్రంతా ఒక్కటే సందళ్ళు. అరే దండిగా రావమ్మ తల్లి వానలక్ష్మి, నిండుగా పండమ్మ తల్లి పంటలక్ష్మి. కుప్పలే పోస్తుంది నేల, కథనాల కుప్పలే పోస్తుంది నేల.
మరదళ్ళతో మరి పల్లెంత ఓ ఇల్లు అవుతుంది రో దండిగా రామమ్మ తల్లి